ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. 2022 జాబితా నుంచి 5 రకాల భూముల్ని తొలగిస్తూ కొత్త ఏడాది సందర్భంగా ఫైల్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. 22 జాబితా నుంచి ప్రైవేటు భూములు పూర్తిగా తొలగిస్తున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల భూముల్ని కూడా 22 నుంచి తొలగించారు. మిగిలిన 4 రకాల భూములపై జీఓఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి అనగాని. ఒకటిన ఏదైతే మా అధికారులు ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు అలాగే మా CCLA జయలక్ష్మి గారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో 22A నుంచి తీసేయటానికి నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్లో ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. చుక్కల భూములు అలాగే ఏదైతే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి జీఓఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అది జీఓఎంలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి. అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము. దాని తర్వాత మిగతాయి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది.